గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరి వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 38వ దశకంలో ఉన్నాం. శ్రీకృష్ణుని గోకులమునకు చేర్చుట. ఆనందరూప భగవన్నయితేవతారే ప్రాప్తే ప్రదీప్త భవదంగ నిరీయమాణై. ఆనందరూప భగవన్నయి దేవతారే ప్రాప్తే ప్రదీప్త భవదంగ నిరీయమాణై. కాంతివ్రజైరివ ఘనాఘన మండలైర్ద్యాం ఆవృణ్వతి విరురుచే కిల వర్షవేళ. పరమాత్మ ఆనంద స్వరూప, నీవు వర్షాకాలమున భూలోకమునందు అవతరించావు. అప్పుడు మేఘములు ఆకాశమునందంతటను వ్యాపించి ఉన్నాయి. వాటి నీలవర్ణ శోభలు శ్యామసుందరుడవైన నీ శరీర కాంతులను ఓడి విరాజిల్లుచున్నాయి. ఆశాసు శీతలతరాసు పయోదతోయై ఆశాసితాప్తి వివశేషు చ సజ్జనేషు. నైషాకరోదయ విధౌ నిశి మధ్యమాయాం క్లేశాపహస్త్రి జగతాం త్వమిహా విరాసి. షోడశ కళ్ళతో విలసిల్లుచూ చంద్రుడు ఉదయించినట్లుగా ముల్లోకముల క్లేశములను తొలగించడి నీవు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించావు. ఆ సమయమున వర్షించుతున్న మేఘజలములతో దిక్కులన్నీయును చల్లబడ్డాయి. తమ కోరికలు ఫలించినందులకు సజ్జనులందరూ పరమానంద భరితులైనారు. బాల్యస్పృశాపి వపుషా దదుషా విభూతి ఉద్యత్ కిరీట కటకాంగతహార భాసా. శంఖారి వారి జగతా పరిభాసితేన మేఘాసితేన పరిదేశిత సూతిగేహే. ప్రభు, ప్రసూతి గృహమందు నీలమేఘఛాయలతో విలసిల్లుచూ నీవు శిశువుగా ఉన్నప్పుడు నీ విభూతులైన శంఖ చక్ర గదా పద్మములు నిన్ను కూడి విరాజిల్లుచునే ఉండను. నీచే అలంకృతములైన కిరీటము, కంకణములు, భుజకీర్తులు, మణిహారములు మిలమిలలాడుచు అపూర్వ శోభలను వెదజల్లుచుండెను. వక్షస్థలీ సుఖ నిలీన విలాసి లక్ష్మీ మందాక్ష లక్షిత కటాక్ష విమోక్ష భేదై. వక్షస్థలీ సుఖ నిలీన విలాసి లక్ష్మీ మందాక్ష లక్షిత కటాక్ష విమోక్ష భేదై. తన్మందిరస్య ఖల కంసకృతామ లక్ష్మీం ఉన్మార్జయన్నివ విరేజిత వాసుదేవ. ఓ వాసుదేవ, లక్ష్మీదేవిని వక్షస్థలమునందు విలీనయ్యి సుఖంగా విరాజిల్లుచుండును. నీ ప్రభావమున లక్ష్మీదేవి యొక్క దివ్య కటాక్ష వీక్షణములు మనోహరంగా ప్రసరించుచు ఆ మందిరమున దుష్టుడైన కంసుని వలన ఏర్పడిన పీడలను తొలగించుచున్నవారున్నట్లు ఒప్పుచుండెను. శౌరిస్తు ధీరముని మండల చేతసోపి దూరస్థితం వపురుదేశ నిజేక్షణాభ్యాం. ఆనంద బాష్ప పులకోద్గమ గద్గదాద్రగతుష్టామ దృష్టి మకరంద రసం భవంతం. ప్రభు, నీవు ఆనంద స్వరూపుడవు. అట్టి నీ దివ్యరూపము జితేంద్రియులు నియమనిష్టలు గలవారు అయిన మహర్షుల యొక్క మనస్సులను అందరానిది. నీ దివ్యమంగళ రూపమును చూచినంతనే వసుదేవుడు అంతులేని సంతోషంతో పొంగిపోయాడు. ఆయన నేత్రముల నుండి ఆనంద బాష్పములు స్రవించాయి. ఆయన దేహము పులకితమయ్యింది, కంఠము గద్గదమయ్యింది. అప్పుడు కృపారసమును ప్రసరింపజేయుచున్న నిన్ను ఆ వసుదేవుడు ఇలా స్తుతింపసాగాడు. దేవ ప్రసీద పరపూరుష తాపవల్లీ నిర్లూనదాత్ర సమనేత్ర కళావిలాసిన్ ఖేదానుపాకురు కృపా గురు వికటాక్షై ఇత్యాది తేన ముదితేన చిరం నుతోహు. ఓ పరమాత్మ, దేవదేవ, ప్రసన్నుడవు కమ్ము. నీ యొక్క నేత్ర విలాసములు తాపత్రయములనే తీగలను కొడవలి వలె అనాయాసముగా కోయును. సర్వనియామకుడవైన నీవు నీ దయా పరిపూర్ణమైన కటాక్షములచే నా బాధలన్నిటినీ తొలగింపజేయము అనుచు వసుదేవుడు నిన్ను చూచిన ఆనందములో ఈ విధంగా చాలా కాలము స్తుతించాడు.
మాత్రా చ నేత్ర సలిలాస్తృత గాత్ర వల్యా స్తోత్రైరవేష్టుత గుణ కరుణాలయస్త్వం ప్రాచీన జన్మయుగళం ప్రతిబోధ్యతాభ్యాం మాతుర్గిరా దదిథ మానుష బాలవేషం. స్వామి, నీ తల్లి అయిన దేవకీదేవి సంతోష పరవశురాలై ఆనంద బాష్పములను రాల్చుచు అనేక విధములైన స్తోత్రముచే నీ దివ్య గుణములను కీర్తించినది. అప్పుడు పరమ దయామయుడమైన నీవు ఆమెకు గత 2 జన్మలను తొలుత ఆ దేవి పృష్ణిగా ఉండి పరమాత్మను కుమారునిగా పొందింది. తరువాతి జన్మయందు అదితిగా ఉండి వామనుని పొందింది. జ్ఞాపకం చేశావు. తరువాత ఆ దేవకీదేవి కోరిన రీతిగా నీవు మానవ బాలుని రూపమును ధరించావు. త్వత్ప్రేరితస్తదను నందతనూజయాతే వ్యత్యాసమారచయితుం సహిశూరసూను త్వాం హస్తయోరధిత చిత్త విధార్య మాయై అంభోరుగస్థకలహంస కిశోర రమ్యం. ప్రభు, నీవు ఆ సమయమును నన్ను నందగోపుని ఇంటికి తీసుకొని పోయి అతని కూతురైన యోగమాయను ఇక్కడ తీసుకుని రమ్మని వసుదేవుని ప్రేరేపించావు. పరమయోగులు సహితము నిన్ను తమ హృదయములందే ధ్యానము చేయుచూ నిలుపుకొందురు. కాని 2 పద్మముల మధ్య ఉన్న కలహంస శిశువు వలె సుందరమైన నిన్ను వసుదేవుడు తన 2 చేతులలో నిలుపుకున్నట్ట. జాతా తదా పశుపసద్మని యోగ నిద్రా నిద్రా విముద్రిత మథాకృత పౌరలోకం త్వత్ప్రేరణాత్మివ చిత్రమచేతనైర్యద్వారే స్వయం వ్యఘటి సంఘటితైః సుగా. ఆ సమయమున నందగోపాలుని ఇంట జన్మించిన యోగమాయ నీ ప్రేరణ వలన గోకులమందున్న జనులందరూ గాఢ నిద్రలో ఉన్నట్లు చేశాను. ఇంకను విచిత్రమైన విషయమేమనగా మధురా నగరమందు గట్టిగా మూయబడిన కారాగార ద్వారములు కూడా తమంతట తామే తెరుచుకున్నాయి. శేషేణ భూరి ఫణవారిత వారినాథ స్వైరం ప్రదర్శిత పథో మణిదీపితేన త్వాం ధారయన్ సఖలు ధన్యతమః ప్రతస్థే సోయం త్వమీశ మమ నాశయ రోగవేగా. స్వామి, వసుదేవుడు నేను తీసుకొని గోకులమునకు పోచున్నప్పుడు ఆదిశేషుడు తన 1000 పడగలచే వర్షధారను నీపై పడకుండా చేశాడు. అలాగే చిమ్మ చీకటి యందు ఆ నాగమణుల వలన త్రోవయంతయు స్పష్టంగా కనపడసాగెను. ఈ విధంగా నిన్ను తన శిరమును వహించుచు నందగోకులమునకు పోవుచున్న వసుదేవుడు మిక్కిలి ధన్యుడు. అట్టి నీవు నా రోగబాధలన్నింటినీ దయతో నివారింపుమయ్యా. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.